న్యూస్ చూస్తున్నాం. జనగాంలో న్యాయవాద దంపతులపై జరిగిన దాడి కేసులో ఎట్టకేలకు పోలీసులపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసిన నేపథ్యంలో సీఐ, ఎస్ఐలపై పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. జనగాం సీఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ తిరుపతిని సిపి కార్యాలయానికి బదిలీ చేశారు. గత 3 రోజులుగా జనగాంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య వార్ జరిగింది. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్స్ బి కరుణాకర్ను ఏఆర్కు అటాచ్ చేశారు. సిసిఎస్ విధులలో నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డిని జనగాం ఇన్స్పెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంబర్ కిషోర్. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్. అమూల్య, జనగామలో చోటు చేసుకున్నటువంటి న్యాయవాదులు పోలీసులకు మధ్య చోటు చేసుకున్నటువంటి పరిణామం తీవ్ర రూపం దాల్చింది. అటు పోలీసులు, ఇటు న్యాయవాదులు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు న్యాయవాద దంపతుల పైన పోలీసులు చేసినటువంటి అంశాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. అటు న్యాయవాద దంపతుల పైన ఎవరైతే దాడి చేశారో ఆ పోలీసులు సిఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐని కూడా తిరుపతిని సస్పెండ్ చేయాలంటూ విధుల నుంచి తొలగించాలంటూ కూడా ఆందోళన బాట పట్టారు. ఇటు న్యాయవాద దంపతులపై జరిగినటువంటి దాడిని ఖండించడంతో పాటు తరచూ న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అటు కోర్టును బహిష్కరించి న్యాయవాదులు కొంత 2-3 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో స్పందించినటువంటి పోలీస్ శాఖ అటు తిరుపతి, అటు ఎస్ఐ తిరుపతి, సిఐ రఘుపతి పైన కేసు నమోదు చేశారు. అటు కేసు నమోదు చేసినా కూడా న్యాయవాదులు శాంతించలేదు. వారిని సస్పెండ్ చేయాలంటూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి క్రమంలో వారిపైన బదిలీ వేటు వేసినటువంటి పరిస్థితి నెలకొంది. జనగామ సిఐ తిరుపతి రఘుపతి రెడ్డి మరి ఎస్ఐ తిరుపతిని బదిలీ చేస్తూ వరంగల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి వారిని అటు బదిలీ చేసినప్పటికీ కూడా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమూల్య. రైట్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.